మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, పెళ్ళి అంటేనే వణుకు పుడుతుంది. ముఖ్యంగా అబ్బాయిలకి ఎంత వణుకు పుడుతుందో అమ్మాయిలకు కూడా సేమ్ అది. పెళ్ళి అంటే ఒక బూతులాగా, అంటే అమ్మ వద్దు మాకొద్దు, లేకపోతే మనం చిన్నప్పుడు నువ్వు అన్నం తినకపోతే నీకు బూచిని చూపిస్తా అంటే ఎట్లా భయపడతారో, ఇప్పుడు నువ్వు మాట వినకపోతే నీకు పెళ్లి చేస్తా అంటే భయపడుతున్నారు. అంటే ఒకప్పుడు మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ నిజంగా అందరూ, ఎంతమంది ఫ్యామిలీ అందరూ ఒక ఆదర్శ దంపతుల్లాగా ఉంటారు. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు విడిపోయే సంఖ్య ఎక్కువైపోతుంది. ఎన్ని జాతకాలు చూపిస్తున్నారు, ఎంత మరి ఎంక్వైరీ చేసుకుంటున్నారో లేదో మనకైతే తెలియదు, కానీ ఈ విడిపోవడం అనే సంఖ్య ఎందుకు ఎక్కువైపోతుంది? ఒకప్పుడు ఎంత బాగున్నారు కదా, ఎందుకు అలా మనం ఇంకా ఉండలేమా? అది ఉండలేమా అని అంటే మన మైండ్ సెట్ మీద డిపెండెంట్ ఉంటుందండి. అండ్ మనకి మన రిలేషన్షిప్ మీద కంట్రోల్ అనేది ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే మన రిలేషన్షిప్ మీద మనకంటే కూడా ఇతరులకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. అక్కడ వచ్చిన ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, జనరల్గా పెళ్లి చేసుకునేటప్పుడు ఈ మధ్యన మీరు అంటున్నట్టు ఈ విడిపోవడం ఇవన్నీ బాగా ఎక్కువైపోతున్నాయి. సరే, మరి వీళ్ళందరూ జాతకాలు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారంటే అందరూ జాతకాలు చూసుకొని ఆ స్టార్స్ అవన్నీ కలిసిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు వీళ్ళంతా. సో ఇన్ని కలిసినా కూడా ఎందుకు విడిపోతున్నారు అని అంటే దానికి ప్రైమ్ రీజన్ ఏంటంటే అడ్జస్ట్ అవ్వకపోవడం అండి. గొడవలు సహజం. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటున్నారు అని అంటే ఆబ్వియస్ గా అది ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. వాళ్ళందరి మధ్యన గొడవలు ఎలాగైతే సహజమో ఒక భార్య భర్త మధ్యలో కూడా గొడవ సహజం. దాన్ని ఎలా మనం అడ్జస్ట్ అవ్వాలి, ఎలా దాన్ని మేనేజ్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. ఇదంతా చూసుకోకుండా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, చిన్న గొడవ అయింది అనుకోని దాన్ని వీళ్ళు ఫస్ట్ పబ్లిసైజ్ చేస్తారు. ఎలా? నేనేమో మా ఇంట్లో చెప్పడము, నా పిల్లం ఇలా చేసింది, తను ఇట్లా అనింది మాట్లాడింది, లేకపోతే సరిగ్గా పని చేయట్లేదు, ఏదో ఒకటి నేను అంటాను. ఆమె కూడా వాళ్ళ ఇంట్లో చెప్తుంది, పట్టించుకోవట్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంతకు ముందు ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సర్ది చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు. అవునా, సరే అయితే మాట్లాడదాము, కూర్చొని మాట్లాడి సర్ది చెప్దాము అనేసి వాళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. కానీ కరెంట్లీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే, వాడు ఇలా చేస్తున్నాడు అనగానే నాకు ముందే అనుమానం వాడి మీద, వాడు ఇట్లాంటి వాడే అనేసి అనుకుంటా ఇంకో 4 యాడ్ చేయటం. లేకపోతే ఆమె ఇలా చేస్తుంది అని అంటే, అరే నువ్వు మగాడివి, ఆమెనే అలా చేస్తుంది అని అంటే నీకు ఇంకెంత ఉండాలిరా అనుకుంటా కొడుకుని రెచ్చగొట్టడం పేరెంట్స్. ఒక ఆడదై ఉండి ఆమెను అనే మాటలంటే మగాడివిరా నువ్వు అని బేసిక్గా ఇంకా రెచ్చగొడుతున్నారు చూడండి. సో ఆ ప్రాబ్లం ఇంతనే ఉంది, దాని యొక్క రియాక్షన్ ఎంత రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే ఆ మోటివేషన్, వాళ్ళు పోసే ఆ ఫ్యూయల్ ఉంటుంది చూడండి, రైట్? ఆల్రెడీ మండుతూ ఉంటది. ఆ మండుతున్న గొడవలో వీళ్ళు వచ్చి ఇంకా కిరోసిన్ పోయడం, పెట్రోల్ పోయడం లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో దట్ ఈస్ వేర్ దాని వల్లనే ఇదంతా ఇంటెన్సిఫై అవుతుంది అనమాట. చిన్న గొడవలు మాట్లాడుకొని చిన్న అడ్జస్ట్మెంట్స్ తోటి దాన్ని వాళ్ళు సెట్ చేసుకోవచ్చు యాక్చువల్గా. కానీ ఈ చుట్టుపక్కల జనాలు ఉంటారు చూడండి, వాళ్ళ మాటలు వినే మోస్ట్ ఆఫ్ ది డివోర్స్ కేసెస్ ఏవైతే అవుతున్నాయో వీటి వల్లనే, చుట్టుపక్కల జనాల వల్లనే. దాంట్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ చుట్టుపక్కల జనాలు అని చెప్తున్నాను కదా, అన్ఫార్చునేట్లీ ఈ చుట్టుపక్కల జనాలు ఎవరు అని అంటే పేరెంట్స్, ఇంకా వీళ్ళు ఉంటారు చూడండి తోటికోడలు, లేకపోతే వాళ్ళు ఆడపడుచు, వీళ్ళు ఏంటంటే అధికారం చలాయించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మాదే పై చేయి అని చూపించుకోవడానికి, ప్రతి దానికి నేనే గెలవాలి అని అనుకోవడం, లేకపోతే మాదే అంటే వాళ్ళ చిన్న గొడవ అన్నా సరే వాళ్ళు దాన్ని బాగా పెద్దగా ఎందుకు చేసేస్తున్నారు అని అంటే ఇలాంటి థాట్స్ వల్లనే. ఏంటి అని అంటే మాది పై చేయి, నువ్వు అంత మాట ఎలా అంటావు మమ్మల్ని, అసలు నువ్వు ఎవరివి, నువ్వు బయట దానివి, నువ్వు అక్కడి నుంచి వచ్చావు మా ఇంటికి, ఇలాంటి థాట్స్ ఉంటాయి చూడండి. నువ్వు ఒక బయట దానివి అనే థాట్ వచ్చింది చూడండి, అక్కడే సగం చచ్చిపోతుంది రిలేషన్షిప్, రైట్? సో ఆమె వచ్చింది మీ ఇంటికి, వి అండర్స్టాండ్, కానీ పొరపాటున కూడా అలాంటి మాటలు మాట్లాడద్దండి. నువ్వు ఒక బయట దానివి అనే మాట మాట్లాడద్దు. అండ్ స్పెషలీ హస్బెండ్స్కి చెప్తున్నా నేను, అలాంటి మాట అనకపోయినా అలాంటి ఫీలింగ్ కూడా తెప్పియకూడదు, రైట్? ఇప్పుడు ఒక అమ్మాయి నిన్ను నమ్ముకొని వచ్చింది అన్నప్పుడు నువ్వు ఆ ఫీలింగ్ కూడా తెప్పేది అసలు ఆమెకి, నువ్వు బయట దానివి అనే ఫీలింగ్ కూడా రానివ్వకుండా చూసుకోవాలి. అది నీ బాధ్యత యాజ్ అ హస్బెండ్. అలా కాకుండా
పద్దాక వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి ఆమెని నిందిస్తూ లేకపోతే ఒక్కోసారి ది అదర్ వే రౌండ్ ఏంటంటే అమ్మాయి ఇంకా అమ్మాయి సైడ్ పేరెంట్స్ అందరూ వేధిస్తూ ఉంటారు ఫర్ వేరియస్ రీజన్స్. సో అలా ఏంటంటే వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఫామ్ అయిపోయి ఒక పర్సన్ ని వాళ్ళు ఒంటరిగా చేసి టార్గెట్ చేశారు అని అంటే రిలేషన్షిప్ నిలబడదండి, ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి రిలేషన్షిప్స్. మీకు రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మీకు కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్తానండి. ఒకటి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటిది అని అంటే ఎవరికి చెప్పకండి దాని గురించి. కమ్యూనికేట్ చేయాల్సింది జనాలకు కాదు, మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఇష్యూ ఉన్నా మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. రెండోది, చుట్టుపక్కల జనాలు చెప్పే మాటలు నమ్మకండి, వినకండి, వాటిని ఆచరించకండి. మీరు చుట్టుపక్కల జనాలు ఎన్నో చెప్తూ ఉంటారు, నలుగురు నాలుగు చెప్తారు, మీకు లేదా ఒపీనియన్ లైఫ్ మీద వాళ్ళదా, రైట్? అసలు జరిగింది ఏంటి అనేది మీకు తెలుసు, రైట్? సో మీకు తెలుసు కాబట్టి మీరు దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప నలుగురు చెప్పే ఆ 4 మాటలను పట్టుకొని వాటిని నేను అమలు పరుస్తానంటే కనుక మీ జీవితం ఖచ్చితంగా రోడ్డున పడుతుంది. అది అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు మీ ప్రాబ్లమ్స్ని మీరు మాట్లాడుకొని సెట్ చేసుకోవాలి. లేదు మేము మాట్లాడుకుంటే సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఒక న్యూట్రల్ పర్సన్ని ఇన్వాల్వ్ చేస్తే బెటర్. వాళ్ళ సైడ్ పర్సన్నో లేకపోతే వీళ్ళ సైడ్ పర్సన్నో ఇన్వాల్వ్ చేశారనుకోండి మళ్ళీ అక్కడికే వస్తుంది అనమాట. వాళ్ళు వీళ్ళకే సపోర్ట్ చేయడం ఉంటుంది, వాళ్ళు వీళ్ళకే సపోర్ట్ చేస్తుంటారు. ఆ గొడవ ఇంకా పెద్దగా అవుతుంది తప్ప తరిగేది కాదు అది. సో బెస్ట్ ఏంటంటే ఎవరన్నా న్యూట్రల్ పర్సన్ ఉన్నారు అని అంటే ఆ న్యూట్రల్ పర్సన్ అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏంటంటే వీళ్ళ సైడ్ తీసుకోరు కాబట్టి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తారు, దానికి తగ్గట్టు మనం సర్దుకోవచ్చు. సో ఏ ఇష్యూ వచ్చినా దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇలా చేస్తే నిలబడతాయండి పెళ్ళిళ్ళు. అలా కాకుండా చిన్న చిన్న గొడవలకి కూడా ఫ్యామిలీస్ని అందరినీ ఫ్రెండ్స్ని అందరిని ఇన్వాల్వ్ చేసేసారనుకోండి మీకు మిగిలేది మీ ఫ్రెండ్స్ మాత్రమే, మీ రిలేషన్షిప్ మిగలదు. అంటే నాకు అనిపిస్తుందండి కౌన్సిలింగ్ అనేది పెళ్లి తర్వాత కన్నా పెళ్లికి ముందు ఒక అంటే చేసుకునే పిల్లగాడికే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఖచ్చితంగా అండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసో తెలియకో ఎన్నో మాటలు అనేస్తా ఉంటారు. ఇప్పుడు చూడండి, వాళ్ళ కొడుకు చిన్నప్పటి నుంచి వాళ్ళ కొడుకు మీద అరుస్తూ ఉంటారు, చిన్న చిన్న తప్పుల కన్నా అరుస్తూ ఉంటాడు. వాడికి అది అలవాటు, వాడు తీసుకుంటాడు కన్నా కొడుకు కాబట్టి. బయట నుంచి వచ్చిన ఇప్పుడు ఆమెని కూడా ఇప్పుడు వేరే ఇంటి నుంచి వచ్చి ఆమె పెరిగిన వాతావరణం అంతా వేరు, రాగానే నీ మీద కూడా నేను అలాగే అరుస్తా అనేసి అన్నారు అనుకోండి, అది వర్కౌట్ కాదు. వాళ్ళు తీసుకున్న తీరు వేరు ఉంటది. సో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నొప్పించకుండా ఎలా ఉండాలి, ఇలాంటి అన్ని కూడా అసలు యాక్చువల్గా ఫ్యామిలీస్ బోత్ సైడ్స్ ఫ్యామిలీస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ మగవాళ్ళ సైడ్ ఏముంటుంది అని అంటే మాది డామినెంట్ సైడ్, మాకు పెళ్లిలో జరగాల్సిన మర్యాద జరగలేదు, ఇలాంటి పెళ్లిలోనే చాలా మంది గొడవ వేసుకుంటారు. చాలా మంది మందుకి ముక్కకి కూడా గొడవ వేసుకుంటారు. నా ఎందుకు అని అంటే నాకు జరగాల్సిన రెస్పెక్ట్ నాకు రావాల్సిన రెస్పెక్ట్ రావట్లేదు, మీరు సరిగ్గా చూసుకోవట్లేదు, మీకు ఆ మాత్రం పద్ధతి తెలీదా, ఇలాంటి మాటలు మాట్లాడి ఆబ్వియస్లీ నలుగురు ముందే గొడవ వేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు అన్నట్టు పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్. నిజంగా ఒక్కరితో ఇద్దరితో పోదండి, ఇది మొత్తం హోల్ ఫ్యామిలీస్ తో ప్రాబ్లం కదా. ట్రూ దట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.